నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. గతంలో రైతులు ఈ వ్యవసాయంలో పురుగు మందులు పిచికారీ చేసుకోవడం కోసం మొదట్లో అయితే కనుక హ్యాండ్ పంప్ చేత్తో మనం ప్రతి నొక్కుని తర్వాత స్ప్రే చేసుకోవడం, తర్వాత తైవాన్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్ మార్కెట్ లోకి అయితే రావడం జరిగింది. ఈ తైవాన్ స్ప్రేయర్స్ వచ్చిన తర్వాత అయితే రైతులకి మందులు పిచికారీ అనేది కొంతవరకు అయితే సమయం ఆదా అవడం కొంత తేలికైందని చెప్పొచ్చు. అయితే అది కూడా దాదాపు ఒక 20 లీటర్ల నీటిని మోసుకుంటూ మనం చేలో తిరగటం కానీ, నీళ్లు తీసుకెళ్లి ఎక్కువ మొత్తంలో నీళ్లు అవసరం పట్టడం కానీ రైతులకు అది కూడా ఇబ్బంది అనే చెప్పొచ్చు. అయితే గత 5 సంవత్సరాల క్రితం అయితే ఈ మందులు పిచికారీ చేసుకోవడం వ్యవసాయ డ్రోన్లు అయితే మార్కెట్ లోకి రావడం జరిగింది. అయితే ఇవి కేవలం 10 లీటర్స్ తోనే మందు పిచికారీ చేస్తూ ఉండటంతో రైతులు కొంత కంగారు పడ్డారు. ఇది ఎంతవరకు పనిచేస్తో లేదని చెప్పేసి చాలా మంది నమ్మలేదు. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ మందులు పిచికారీ చేయడానికి అగ్రికల్చర్ డ్రోన్లే ఉపయోగించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే మందు ఒకటి ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది, నీళ్లు తీసుకుని మోసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పనితనం కూడా, మందు ఏదైనా పిచికారీ చేస్తే దాని పనితనం కూడా పంట మీద మంచి లాభదాయకంగా ఉండటంతో చాలా మంది రైతులు అయితే ఈ డ్రోన్లతో మందు పిచికారీ చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే తగినన్ని డ్రోన్లు అయితే ఇంకా మార్కెట్ లోకి అయితే రాలేదు. చాలా చోట డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో చాలా మంది రైతులు మళ్ళీ తైవాన్ స్ప్రేలతో పిచికారీ చేసుకుంటున్నారు. అయితే డ్రోన్లు అందుబాటులో ఉన్న చోట మాత్రం మాక్సిమం రైతులు అయితే ఈ డ్రోన్లతోనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నటువంటి శ్రీచరణ్ గారు కూడా మొదట్లో ఈ తైవాన్ స్ప్రేలతో మందు పిచికారీ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొదట్లో డ్రోన్ తీసుకురావడం జరిగింది. 1 సంవత్సరం పాటు ఈ డ్రోన్ ఉపయోగించిన తర్వాత దీని గురించి పూర్తిగా అవగాహన రావడంతో రైతులకు కూడా మంచి డిమాండ్ ఉండడం, చాలా మంది రైతులు కూడా ఈ డ్రోన్ మాకు కూడా సప్లై చేయమని అడగడంతో గత సంవత్సరం నుంచి సేల్ కూడా స్టార్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. అసలు వీళ్ళ దగ్గర మామూలుగా మనం రెగ్యులర్ గా చూసేటువంటి 10 లీటర్స్ డ్రోన్సే కాకుండా 12 లీటర్స్ 16 లీటర్స్ డ్రోన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అసలు వీటికి 10 లీటర్స్ కి 16 లీటర్స్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు బ్యాటరీ ఎంతసేపు వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, అలాగే స్ప్రే చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు శ్రీచరణ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో శ్రీచరణ్ గారు ఉన్నారు. అసలు ఈ అగ్రికల్చర్ డ్రోన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఇది ఎందుకు తీసుకున్నారు అన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. శ్రీచరణ్ గారు నమస్తే. నమస్కారం. మీరు చాలా చిన్న వయసు, చదువు అవ్వగానే డ్రోన్ వైపు వచ్చారు. అంటే వ్యవసాయం వైపు ఎందుకు రావాలనుకున్నారు? అసలు వ్యవసాయ వైపు రావాలనుకోలేదు, కానీ నాది ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయి 1 ఇయర్ ఖాళీగా ఉన్నా. ఏ వరకు మనకు తగ్గట్టు ఏం జాబులు దొరకట్లే. దొరకని టైంలో ఇంట్లో ఏంటంటే స్ప్రే చేస్తానికి చాలా కష్టం అవుతుంది. స్ప్రే మమ్మీ ఉండి స్ప్రే చేస్తానికి చాలా కష్టం అవుతుంది. నేనే స్వయంగా 5 నుండి 4 సార్లు స్ప్రే చేస్తానికి నేను రావాల్సి వచ్చింది. సరే ఇది ఎట్లా ఉంది కదా అని మేము ఆన్లైన్లో చూస్తే మనకు పోర్టబుల్ పంప్స్ కనపడ్డాయి. పోర్టబుల్ పంప్ వచ్చేసి మేము 25,000 పెట్టి కొనుగోలు చేసినాం. కొనుగోలు చేసినా కూడా దాన్ని ఒకసారి స్ప్రే చేస్తే 3 మనుషులు మ్యాన్ పవర్ అవసరం వస్తుంది. దాన్ని బయట ఉండి ఒకరు పట్టుకోవాలి, స్ప్రే పైప్ గుంజే వాళ్ళు ఒకరు కావాలి, స్ప్రే చేసే వాళ్ళు ఒకరు కావాల్సి వస్తుంది. అట్లా ఇట్లా కూడా మ్యాన్ పవర్ 3 మెంబర్స్ అవసరం వస్తుంది. ఎట్లా ఏంది కదా అని చూసినాం. వాళ్ళకి ఒక క్రాప్ మొత్తం దాని మీద నడిపించినాం. సరే ఇదంతా కుదరదు, మనం ఆన్లైన్ లో చెక్ చేస్తూనే నాకు డ్రోన్ గురించి వెళ్ళింది. డ్రోన్ గురించి వెళ్ళి చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే తక్కువ మందు స్ప్రే అవుతుంది, దీంతో చాలా ఉపయోగకరం అన్నారు. సరే చూద్దాం అన్నట్టుగా మేము మా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరినీ కనుక్కున్నాక దీనికి 60% మందు సరిపోతుంది అన్నారు. సరే ఇది కూడా మనం ఫీల్డ్ నడిపించుకుంటే బాగానే ఉంటుంది, ఇది ఒక ఉపాధి లెక్క ఉంటుంది అన్నట్టుగా మేము చెన్నై నుంచి మేము డ్రోన్ కొనుగోలు చేసినాము. 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని ఆనే అసెంబుల్ చేసుకొని మేము డ్రోన్ డెలివరీ తీసుకున్నాం. అంటే ఎంత ఖర్చు అయింది మీరు మొదటి డ్రోన్ తీసుకున్నప్పుడు? మేము తీసుకున్నప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది సార్. మాకు అప్పుడు 7,20,000 మనం మొత్తం 4 బ్యాటరీలు 2 చార్జర్లు తీసుకుని వచ్చాము. అంటే 7,20,000 అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు 25,000 పెట్టుకొని ఫెయిల్ అయ్యారు. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్మి 7,5 లక్షలు 7 లక్షలు ఇవ్వటం అంటే కష్టం కదా. ఫస్ట్ లో ఒప్పుకోలేదు సార్ మన వాళ్ళు కూడా. మన వాళ్ళు వచ్చేసి చాలా 4 రోజులు ఇట్లా వద్దు, అవసరం లేదు, మనకి ఎందుకు 7 లక్షలు వస్తుంది, ఇప్పటికి 20,000 నువ్వు ఆగం చేసినావు అది అన్నారు. సరే పర్వాలేదు అని మేము నాకు ఆన్లైన్ లో చెక్ చేసి మమ్మీ వాళ్ళు కూడా చూపించడం జరిగింది. దీంట్లో మనకు భవిష్యత్తు ఉంటుంది, ఇట్లా దీని ఉపాధి లెక్క కూడా మార్చుకునే అవకాశం ఉంది, తెచ్చుకొని మన వారికి మనం కొట్టుకుందాం, తర్వాత మన ఓకే అయినాక మనం ఫీల్డ్కి వెళ్ళిపోదాం అన్నాం. సరే వాళ్ళు ఒప్పుకోకపోయినా 4 రోజుల తర్వాత వాళ్ళు ఒప్పుకోరు. తెచ్చుకున్నాక ఫస్ట్ ఎవరు కొట్టించుకోవాలి. మేము ఎకరానికి 200 లీటర్లు కొడితే మీరు 10 లీటర్ ఎట్లా కొడుతారు, రిజల్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అంటే మనకి అప్పటికల్లా మాది నాటు కావాలి. మేము నాటు అయిందాక చూసుకొని మా దాంట్లో మేమే ఫీల్డ్ టెస్ట్ చేసినాం. మా 10 ఎకరాలలో మేము 6 ఎకరాల మంది పిచికారి చేసినాం. 6 ఎకరాల మందు మాకు 7 days తర్వాత రిజల్ట్ మటుకు 100% వచ్చింది. వచ్చినాక చాలా మంది 200 మంది మాకు చూసిపోవడం జరిగింది. సరే దీనికి ఈజీగా అయిపోతుంది, 4 నిమిషాలు ఎకరం అయిపోతుంది, దీంతో కొట్టిద్దాం, రిజల్ట్ మంచిగా వచ్చింది. కానీ దాదాపు మా సొంత ఊరు 400 ఎకరాలు పిచికారి చేశారు. దాని తర్వాత మనది బాగా పేరు అనేది బయట ఊర్లతో ఉండడం వల్ల మనం ఎక్కువ రోజుకు ఒక 60 ఎకరాస్ కనుక మనం స్ప్రే చేస్తున్నాం. రోజుకు 60 ఎకరాలు చేయొచ్చు. అంటే బ్యాటరీ పవర్ ఎక్కువ ఉంటే 100 దాకా కూడా వెళ్ళొచ్చు.
పాసిబుల్ అది. నేను విన్నది ఏంటంటే బ్యాటరీ ఒకసారి ఒక స్ప్రేక్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనకు ఒక బ్యాటరీ వచ్చేసి 2 పంపులు వస్తుంది కాబట్టి మనం కంటిన్యూగా కొట్టలేస్తాము. ఓకే. మనం నా పరంగా అయితే నేను 70 acres కొట్టిన ఒక రోజు 4 బ్యాటరీ పవర్ తోటి. ప్రతిరోజు పని ఉంటుందా? ప్రతిరోజు పని ఉంటుంది. అంటే ఫీల్డ్ వర్క్ అంటే పొలాలు ఉంటే కనుక ఖచ్చితంగా పొలాలు ఉంటది, మనకు బత్తాయి తోటలు ఉంటది, ఇంకో చెరువులలో మనకు పైన తెప్పలు ఉంటాయి కదా సార్, దానికి మందు ఉంది స్పెషల్ గా. చెరువు వచ్చేసి ఒక్కొక్కటి 200 బిట్ ఉంటది కాబట్టి మనకు ఎంతో కొంత మాట్లాడుకుని దానికి వెళ్ళడం జరుగుతుంది. అదొక మనకు ఎలక్షన్ పరంగా పూలు ధరడానికి అట్లా ఉపయోగపడుతుంది. ఏ టు జెడ్ మనకు కంటిన్యూగా పని అయితే జరుగుతుంది. మీ దగ్గర మొత్తం ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year మాత్రం ఈ డ్రోన్ తో మీరు సర్వీస్ చేసాం, తర్వాత మళ్ళీ సేల్ కూడా స్టార్ట్ చేసాము. మేము ఫస్ట్ ఒక 1 crop వచ్చేసి మొత్తం డైరెక్ట్ ఫీల్డ్ కు, అంటే ఓన్లీ ఫీల్డ్ ఒకటే నడిపించినాము. సెకండ్ సారి దీన్ని వాళ్ళ చాలా మంది అడుగుతారు, కొన్ని ధైర్యం చేస్తలేరు కానీ చాలా మంది అడుగుతారు ఎట్లా దొరుకుతుంది ఏం కథ అంటే, సరే వీళ్ళందరూ అడుగుతారు దీన్ని మనం ఉపాధిగా మార్చుకోవచ్చు అన్నట్టుగా మేము ఏం చేసినాం, మా సొంత డ్రోన్ తోటి కింద అట్లా ప్రయోగాలు చేసినాం, కింద పడేయడం, దాన్ని రిపేర్ చేయడం, దానికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మేము కనుక్కున్నాము. కనుక్కొని మేము 1 year ముందు స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మేము 39 డ్రోన్లు సేల్ చేసినాం. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ 1 year సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. ఎవరైనా డ్రోన్ తీసుకుని మీకులాగా సర్వీస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు దీంట్లో? మేము ఫేస్ చేసినామంటే ఎటువంటి ఏమి లేవు. మాక్సిమం మేము మా మానవ తప్పిదం వల్ల డ్రోన్ కింద పడి జరిగితే మనకు మెయిన్ ప్రొపర్స్ ఒకటి ఇరిగిపోతాయి. ఆ ప్రొపర్స్ మేము ఆల్రెడీ వాళ్ళకి రైతుకు ఇచ్చేస్తాం. మేము డ్రోన్ కొన్న వారికి మేము ఆల్రెడీ ఎక్స్ట్రా ప్రొపర్స్ ఇచ్చేస్తాము. మీరు ఇచ్చేది కాదు, మీరు ఫస్ట్ 1 year వాడారు కదా డ్రోన్, అప్పుడు మీరు రైతు వారీగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఏం లేదు. మేము కూడా ప్రొపర్స్ తీసుకున్నాం, ప్రొపర్స్ వేసుకోవడం, మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం. అంత మెయిన్ మాక్సిమం ఇల్లు అయితే మనకు ఏ స్పేర్ పార్ట్లు ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి, ఉండేసి మనం వేసుకోవడం, మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు 39 డ్రోన్లు అమ్మామంటున్నారు కదా, మీ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి, అట్లా రైతులకు ఎక్కువగా ఏది ఇష్టపడుతుంటారు? మన కాడ వచ్చేసి 12 liters డ్రోన్ ఒకటి ఉంది, 16 liters డ్రోన్ ఒకటి ఉంది. మనకు క్వాడ్ కాప్టర్ అనే ఒక డ్రోన్ ఉంది, 4 రెక్కల డ్రోన్, అది కూడా 12 liters. మన కాడ ఇంకా 20 liters పెట్రోల్ డ్రోన్ కూడా వచ్చింది, ఇప్పుడు కొత్తగా వచ్చింది అది. దాన్ని కూడా సేల్ ప్రాపర్స్ గా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ డ్రోన్ అయితే కనుక బ్యాటరీలు అవి క్యారీ చేయాల్సిన అవసరం లేదు దానికి. పెట్రోల్ అయితే ఎంత వస్తుంది? పెట్రోల్ డ్రోన్ వచ్చేసి మనకు ఇంకా కాస్ట్ ఇంకా అవైలబుల్ గా రాలేదు, ఇంకా మేము ట్రయలింగ్ ఉంది దాన్ని. మేము దానికి వచ్చినాక మేము విడుదల చేస్తాం. మైలేజ్ ఎంత వస్తుంది? పెట్రోల్ పర్ ఎకరానికి 750 ml తాగుతుంది. 750 ml. కాకపోతే వాడుకోవడానికి వినియోగం అనేది బాగుంది. ఇప్పుడు మీరు ఒక రైతు వచ్చేసి 20-30 ఎకరాలు ఉంటే పెట్రోల్ డ్రోన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఈ చార్జర్ ఇప్పుడు మనకి బ్యాటరీలన్నీ ఒక వెహికల్ క్యారీ చేయాల్సి వస్తుంది, దానికి అవసరం లేదు. ఓన్లీ పెట్రోల్ పోసుకొని డ్రోన్ నడిపేటప్పుడు ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న రైతు పెట్రోల్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మొదట్లో ఈ డ్రోన్ తీసుకున్నప్పుడు 6-7 లక్షల వరకు అయిందన్నారు కదా, ఇప్పుడు మీరు రైతులకు ఎంత ఇస్తున్నారు దీన్ని? మేము ఒక డ్రోన్, ఒక చార్జర్, ఒక 22 బ్యాటరీ mAh బ్యాటరీ మేము 3,40,000 ఇస్తున్నాం. 3,40,000. ఇప్పుడు మీరు 3,40,000 ఒక డ్రోన్ ఒక కంప్లీట్ గా స్ప్రే చేసుకోవడానికి అవసరమైన ఇస్తున్నాం. మరి దాంట్లో ట్రైనింగ్ కూడా ఉంటుందా? ట్రైనింగ్ కూడా అలానే ప్రొవైడ్ చేస్తున్నాం. మరి తర్వాత అమ్మటం వరకు అంతా ఒక ఎత్తు అయితే, సర్వీస్ ఇప్పుడు ఏదైనా పోయిందని కానీ రైతు వారీగా చాలా డౌట్స్ వస్తుంటాయి. రైతు వారికి అంటే చాలా మందికి అంటే టెక్నికల్ నాలెడ్జ్ కూడా తక్కువ ఉంటది. మరి వాళ్ళకి మీ దగ్గర నుంచి సపోర్ట్ ఎట్లా? మా దగ్గర కొనుగోలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళతో డ్రోన్ ఫిట్ చేపిస్తాము, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పిస్తాము. ఏది పోతే ఏది వేసుకోవడం, ఎట్లా వేసుకోవడం, ఏనట్టు ఫిట్ చేయడం మొత్తం మేము వారం రోజులు వాళ్ళకి ట్రైనింగ్ మొత్తం ఇదే ఇచ్చేస్తాము. ఇంకో వారం వచ్చేసి మొత్తం ఫీల్డ్ ఎట్లా కొట్టాలి, ఏ విధంగా కొట్టాలి, చెట్టు సైడ్ జరపాలి అన్నట్టుగా మేము నేర్పిస్తాము. ఇప్పుడు పైన చెట్లు వస్తుంటాయి, కరెంట్ తీగలు వస్తుంటాయి, వాటికి పట్టినప్పుడు కరెంట్ తీగలు అనుకోండి మెయిన్ గా కాలిపోవటం, అంత ఐరన్ ఉంటుంది. కాలిపోవడం అంటే ఏం జరగదు సార్, మనకు ఓన్లీ ప్రొపర్స్ తలిగి అది ఆటోమేటిక్ కింద పడిపోతుంది. చెట్టు దాని తలిగి అయితే ఏం ఉండదు. ఉన్నా కూడా మనకు ఒక మోటార్ ఏం కాలిపోతుంది అంతే సార్. మనకు మోటార్ వచ్చి తక్కువ ధరనే ఉంటది. ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మధ్యలో ఇప్పుడు ఏదైనా చెట్లు అది పట్టినాయి అనుకోండి, తర్వాత మళ్ళీ రైతుకి ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు అంటే మనం మినిమం చెప్పలేము సార్, అది డ్యామేజ్ పరంగా ఉంటది. అదే సుమారుగా అసలు రైతుకి ఎంత వరకు రావచ్చు? ఒక 7,000 to 8,000. 7,000 to 8,000. శ్రీచరణ్ గారు, ఇప్పుడు ఈ డ్రోన్ అనేది మీరు దాదాపుగా 3.5 లక్షలు 3,40,000 సేల్ చేస్తున్నారు కదా, అందరికి రైతులకు అంత అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ అని ఉండదు, అందుబాటులో ఉండదు. ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే ఎవరైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది డ్రోన్ గురించి? ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే ఏ సపోర్టింగ్ అయితే రాలేదు. కాకపోతే దళితులకు అయితే ఇందులో ఛాయిస్ ఉంది సార్. దళిత బంధు అని మన కేసీఆర్ గారు మనం అనౌన్స్మెంట్ చేశారు. దళితులకు అయితే మనకు గవర్నమెంటే వాళ్ళకు మనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత వరకు ఇస్తుంది? ఎట్లాగది? దళిత బంధు వచ్చేసి 10 లక్షలు సార్. మనకు వాళ్ళు వేరే వెహికల్ ఏమైనా తీసుకోవాలనుకుంటే 10 లక్షలు కాకుండా ఎక్కువ అయితే వాళ్ళకి చేతి ద్వారా కట్టాల్సి వస్తుంది. డ్రోన్ అంటే 10 lakhs లోపే ఉంది కాబట్టి మనకు గవర్నమెంట్ మనీ తోటే మనకు వాళ్ళకు
ఇప్పుడు తోటలో వచ్చేస్తుంది. ఎవరికైనా దళితులకు గనక డ్రోన్ కావాలంటే గనక ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి దళిత బంధు అనేటువంటి పథకం ద్వారా డ్రోన్ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఎవరికైనా చాయిస్ లేదు. ఓకే, 10 లక్షలు పే చేసి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎవరికైనా దళితులు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే డ్రోన్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది మీరు చెప్తారు. అది కూడా ఓన్లీ కేవలం తెలంగాణలో మాత్రం. ఏపీలో ఎట్లాంటి స్కీమ్స్ ఏముండవు, మనీ టు మనీ. ఓకే, అప్పుడు మీరు ఏమన్నా అప్పు ఇవ్వటం అట్లాంటివి ఏమన్నా లేవు, మొత్తం ముందే క్యాష్ పే చేసి ట్రైనింగ్ ఇస్తారు, సపోర్ట్ మొత్తం మేమే ఇస్తాం. మా దగ్గర ఏమైనా ఫీల్డ్ ఉన్నా కూడా, మా నియర్ బై ఉన్నా కూడా మేము చెప్తాం, ఫీల్డ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే మీకు ఎవరైనా రైతులు కొట్టాలన్నట్టు 30% ఫీల్డ్ మేము ప్రొవైడ్ చేస్తాం. మాకు చాలా మంది ఫోన్ చేస్తారు, మాకు 50 ఎకరాలు వస్తారా, 100 ఎకరాలు వస్తారా, మా ఊర్లో మొత్తం 400 ఎకరాలు వస్తారా అంటే మేము పోలేకపోతున్నాము. మా దగ్గర డ్రోన్ ఉన్న వాళ్ళకి మేము అందుబాటులో చూసి మేము చెప్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర దాదాపుగా 30 పైన డ్రోన్లు అమ్మే ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? ఫీడ్బ్యాక్ 100% ఉంది సార్. మనకి ఇంతవరకు రిపేర్ పరంగా ఏం రావట్లేదు, 1-2, అది కూడా వాళ్ళ తప్పిదం వల్ల. ఓకే, తర్వాత కొన్ని అమ్మిన తర్వాత మీరు ఫోన్ ఎత్తపోవటం అట్లా అసలు ఏమన్నా సార్, ఖచ్చితంగా 100% మేము కాల్ రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, మీ ఆఫీస్ కూడా సూర్యాపేటలో హైవే పక్కనే ఉంది కాబట్టి ఎవరైనా మనకు పక్కన వెహికల్స్ ఆపి ఏమైనా గోలాస్ ఉంటే ఏముండవు, మనం నియర్ బై లొకేషన్ దూరంలో తీసుకున్నాం షాపు. ఖాళీగా ప్రదేశంగా ఉన్న డ్రోన్ లేపి టెస్టింగ్ చేయాలనుకున్నా కూడా మన గ్రౌండ్ ఉంది. శ్రీచరణ్ గారు, ఇప్పుడు మీరు డ్రోన్ ఉపయోగించి ఏమేమి పంటలకు ఎక్కువగా మందులు పిచికారీ చేస్తుంటారు? వరి, పత్తి, మినప, అన్ని రకాల పంటలకు మనం స్ప్రే చేస్తాం. మెయిన్ మనకు వరి ఎక్కువ ఉంటది కాబట్టి మనం వరికి ఎక్కువ స్ప్రే చేయగలుగుతాం. మొత్తం కూడా ఎక్కువ వరే పండిస్తుంటారు కాబట్టి వరికి ఎక్కువ చేస్తుంటారు. మిగతా చెట్టు జాతి మొక్కలైనా అంటే పత్తి గాని, మిర్చి గాని, వీటికి కూడా బాగానే స్ప్రే చేస్తాం. ఇప్పుడు మరి బత్తాయి తోటలు, అలాగే నిమ్మ తోటలు ఇవి కూడా ఉంటాయి కదా, ఉంటాయి సార్, వాటికి ఎట్లా స్ప్రే చేస్తారు? వాటికి కూడా స్ప్రే చేస్తాం సార్, కాకపోతే దానికి ఎకరాల లెక్క తీసుకోలేము, దానికి కొద్దిగా స్లోగా కొట్టాలి కాబట్టి పంపుల లెక్క తీసుకోవాల్సి వస్తుంది. పంపు పర్ పంపు వచ్చేసి మనం 500 చేస్తాము. ఒక ఎకరం వచ్చేసి ఒక 4 పంపులు పడుతుంది సార్. ఓకే, అవి చెట్లు 4 పంపులు. మామూలుగా ప్యాడీకి లేదా పత్తికి ఒకటే పంపు పడుతుంది. ఎంత చార్జ్ చేస్తారు? మనకు 600 per ఎకర్ సార్. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ జీవనోపాధి మార్గంగా కూడా ఈ డ్రోన్ తీసుకోవచ్చు అన్నారు. మీరు తీసుకున్నప్పుడు డ్రోన్లు ఎక్కువ లేవు కాబట్టి మీకు మంచి డిమాండ్ ఉంది, బాగానే డబ్బులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకి అసలు రోజుకి అన్ని ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు సార్? దాదాపు ఒక ఊర్లో వచ్చేసి మనకు 1200-1300 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అలవాటు పడ్డది ఓన్లీ 20%. రాను రోజుల్లో మాక్సిమం అందరూ అలవాటు పడుతారు కాబట్టి మనకి ఇంకెక్కువ ఫీల్డ్ ఉంటుంది సార్. మనం ఎంత పెట్టినా మనకు చాలదు అన్నట్టు, ఫీల్డ్ సరిపోదు అసలు. మీరు ఫస్ట్ లో చెప్పారు ఒక రోజు 60-70 ఎకరాలు కూడా స్ప్రే చేశానని. ఎన్నింటికి మొదలెట్టి ఎన్నింటి వరకు చేస్తే? 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మాకు లంచ్ కి అది వెళ్ళిపోయింది. 4:30 కల్లా మేము 63 ఎకరాలు స్ప్రే చేసినాం. ఓకే, ఇప్పుడు రైతు తీసుకున్నటువంటి డ్రోన్ కి పెట్టిన ఖర్చు అతనికి వెనక్కి రావాలంటే ఎన్నాళ్ళు టైం పట్టింది? ఒక క్రాప్ వెళ్ళిపోతుంది. ఒక క్రాప్ లో సంపాదించి మనం మంచిగా ఉండి ఎటు వెళ్ళకుండా, దానికి లీవ్స్ పెట్టకుండా, ఫంక్షన్స్ వెళ్ళకుండా చేసుకుంటే దాన్ని క్రాప్ లో అంటే 3-4 నెలల్లో అంతే. ప్యాడీ చూసుకుంటే కనుక నాటిన దగ్గర నుంచి అయిపోయేటప్పుడు 4 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంలో డ్రోన్ పెట్టిన ఖర్చు వచ్చేస్తుంది. మధ్యలో ఈ ఆ పంట కాలంలో అన్ని స్ప్రేలు చేసిన తర్వాత మధ్యలో అతనికి కూడా కొంత ఖర్చు ఉంటుంది. దీని మీద ఖర్చు అంటే ఏముండదు సార్, దానికి ఒక వ్యక్తి అనేది అవసరం పడుతుంది. బ్యాటరీలు అనేది మనకు ఛార్జింగ్ పెట్టి మనకు డ్రోన్ తొలగిస్తానికి అతనికి శాలరీ, మనకు వెహికల్ పరంగా ఏమన్నా ఉంటే మన సొంత ఖర్చులు, టిఫిన్ ఉంటాయి అంతే సార్. ఇప్పుడు ఒక సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలంటే బ్యాటరీ సెట్లు కూడా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఛార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి కాబట్టి. ఈ మినిమం ఎన్ని సెట్లు తీసుకుంటే రైతుకి పని ఆడుకోకుండా చేసుకోగలుగుతారు? మినిమం 4 సెట్లు సరిపోతుంది సార్. మనం డ్రోన్ కి ఒక బ్యాటరీ ఇస్తాము, మనం ఎక్స్ట్రా తీసుకొని ఫీల్డ్ ఎక్కువ కొట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇంకా ఎక్స్ట్రా 3 బ్యాటరీ తీసుకోవాలి. పర్ బ్యాటరీ వచ్చేసి 60,000. మనం 3 బ్యాటరీలు తీసుకోవాలి, ఒక చార్జర్ తీసుకోవాలి అంతే. ఆల్రెడీ ఒక చార్జర్ ఉంటుంది కదా, ఇస్తారు కదా. ఇంకో డబల్ చార్జర్ కావాలి కదా సార్ మనకి. 4 బ్యాటరీలు కాబట్టి 2 బ్యాటరీలు ఎక్కితే 2 బ్యాటరీలు కొడతాం, మళ్ళీ తీసేసి మళ్ళీ చార్జ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రైతు వారి కంటే కిరాయికి వెళ్ళాలి అనుకుంటే గనక మీరు ఇచ్చే సెట్ కాకుండా ఇంకో 3-4 సెట్లు, 3 సెట్లు సరిపోతుంది. 3 సెట్లు తీసుకుంటే గనక రైతు పని ఆడుకోకుండా కంటిన్యూగా స్ప్రే చేసుకోవచ్చు. మినిమం తక్కువలో తక్కువ 60-70 ఎకరాలు కాదు, మినిమం ఒక 10-20 ఎకరాలు రోజు స్ప్రే చేస్తే బాగానే ఉంటుందా బిజినెస్? ఉంటుంది సార్. మనం మినిమం 20 ఎకరాలు అల్కా కొడుతుంది సార్ మనం. ఓకే, మనం ఎక్కువ టైం కూడా అవసరం లేదు, 3-4 గంటల్లో మనం 20 ఎకరాలు అల్కా కొట్టలేస్తాం. అంటే ఇప్పుడు మరి ఈ డ్రోన్ ఉపయోగించి ఎక్కువ విస్తీర్ణంలో ఒకే చోట ఉంటేనే స్ప్రే చేయడానికి వెళ్ళగలుగుతారా, లేకపోతే మినిమం ఇంత ఉంటే వెళ్ళొచ్చు అని ఎంత చెప్తారు? మినిమం ఏముండదు సార్, మన అందుబాటులో చూసుకొని మన వీలుని బట్టి చూసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, అంటే అప్పుడు 1 ఎకరం 2 ఎకరాలకు వెళ్ళాలంటే అంత లాంగ్ అంటే మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. మనం వెహికల్ ఉంది, మన మనిషి కింద మనం జీతం ఇస్తున్నాం. 1 ఎకరన్నర కంటే మనకు కుదరని పని. దగ్గరలో ఉంటే వెళ్ళి చేయొచ్చు, కానీ ఒక 10 కిలోమీటర్లు ఉంటే మనకు 10 కిలోమీటర్ పోయే ఖర్చు కూడా అంతే వస్తుంది. నేను మొదట్లో చెప్పాను, మామూలుగా ఏంటంటే 20 లీటర్ల మందు పోసుకుంటూ స్ప్రే చేయడం కష్టం అవుతుందని. అది పొలంలో తిరగటానికి అది ఇబ్బంది అవుతుంది, కానీ మరి దీన్ని
ఫీల్డ్ వరకు మోసుకెళ్ళడం కొంచెం శ్రమ కదా, మనకు వెహికల్ ఉండాలి కదా సార్. వెహికల్ ఖచ్చితంగా ఉండాలి. మనకు వెహికల్ ఉండాలి. కొంతమంది మనకు బైక్ కు క్యారల్ తగిలిస్తారు చాలా మంది. అంటే వెహికల్ పరంగా కూడా మేము డీజిల్ పోస్తే రోజుకు 2 రోజులకు 1 రోజు 1000 రూపాయలు డీజిల్ అయిపోతుంది అని ఖర్చు తగ్గించుకోవడానికి మనకు బైక్ కు క్యారల్ ఫిట్టింగ్ చేస్తారు. డ్రోన్ అందులో పెట్టుకొని బైక్ మీద వెళ్ళిపోతారు. కొన్ని సిచ్యువేషన్ లో మనకు రోడ్ల మీద ఏమైనా బురద ఉన్నా కూడా వెహికల్ పరంగా మనకు డ్యామేజ్ అవుతుంది. దీనికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. మనం ఖచ్చితంగా ఎంత బురద ఉన్నా ఫీల్డ్ కడికే వెళ్ళిపోతాం ఆ బైక్ మీద అయితే. ఈ డ్రోన్ ఉపయోగించి చేసి అతను అక్కడ తీసుకెళ్తమే కానీ పెద్ద శ్రమ పడక్కర్లేదు. బురదలో దిగాలి లేకపోతే అంత గట్టమైన ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఫీల్డ్ లో ఉండే నీళ్లు అంత శుభ్రంగా ఉండకపోవచ్చు, కాలువల్లో నీళ్ళు అవి వాడుతుంటారు. మరి నాజిల్స్ అవి ఏమైనా ప్రాబ్లం? మనకు ఫిల్టర్ ఉంటుంది సార్. మనకి ఫిల్టర్ ఉంటుంది. మనకి ఏమైనా డౌట్ వస్తే మన ఫిల్టర్ మనం ఇప్పేసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం గా రైతు దాన్ని ఏదైనా సర్వీస్ చేసుకోవడం కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతుకి ఎక్కువ రోజులు మన్నిక రావడానికి అవకాశం ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు అంటే సార్, మనం ఎంతసేపు ఉన్న ఫీల్డ్కి వెళ్తే రైతు వచ్చేసి మన దగ్గర ఉంటాడు. అది ఏం చెప్పాడు, ఆడ వైర్ ఉందని కూడా ఎందుకంటే డ్రోన్ అనేది కొత్త పరిచయం కాబట్టి ఆ డ్రోన్ చూసుకుంటే పడుతుందా పడలేదా మన దగ్గరనే ఉంటాడు. కాకపోతే మనం వచ్చేసి మనం ఫీల్డ్ మొత్తం ఒకసారి తిరిగి రావాలి. ఎడ వైర్ చూసుకోవాలి. చిన్న వైర్ ఉన్నా కూడా అది తలిగి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రైతుని అడిగాలి, మనం వెళ్ళి చూసుకొని రావాలి. అలాగే సర్వీస్ పరంగా అంటే దీన్ని మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది? మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు సార్. మన మానవ తప్పిదం వల్ల ఏమైనా కింద పడితే ఏమైనా మెయింటెనెన్స్ తప్ప దానంతా అది కింద పడదు. అది ఏం చేయదు. మెయింటెనెన్స్ అనేది రాదు, జీరో మెయింటెనెన్స్ అది. అంటే ఈ ట్రెక్కలు తిరుగుతాయి వాటికన్నా ఆయిల్ వేసుకోవడం అసలు ఆయిల్ సిచ్యువేషన్ అనేది దీనికి లేదు, ఏం లేదు. జస్ట్ మళ్ళీ తెచ్చుకోవడం ఇంట్లో వెళ్ళిపోవడం. ఓకే. ఎవరన్నా డ్రోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీ నెంబర్ కి సంప్రదిస్తే కనుక మీరు సప్లై చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు దళిత బంధు ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైనా దళిత రైతు బంధువులు, రైతు సోదరులు ఎవరైనా సరే తీసుకోవడం చాలా ఉత్తమం, తేలిక కూడా అవరంగా చెప్పాలంటే. ఇదండి శ్రీచరణ్ గారు గత 2 సంవత్సరాల నుంచి అయితే కనుక అగ్రికల్చర్ డ్రోన్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అయితే కనుక దళిత బంధు కింద ప్రభుత్వం అయితే కనుక 10 లక్షల వరకు అమౌంట్ అయితే సహాయం చేస్తుంది కాబట్టి ఎవరైనా డ్రోన్ తీసుకున్నట్టయితే కనుక జీవనోపాధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడైతే డ్రోన్ వినియోగం అనేది బాగా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే కనుక మాక్సిమం స్ప్రేస్ అన్ని కూడా ఈ డ్రోన్ తోనే చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ డ్రోన్ వినియోగం అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. ఎవరైనా జీవనోపాధి మార్గంగా దీన్ని ఎంచుకోవాలంటే కూడా ఈ శ్రీచరణ్ గారిని సంప్రదిస్తే కనుక మీరు ముందే తీసుకోవడం కంటే కూడా ఒక 4 రోజులు వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళు చేసే పని ఎట్లా ఉంది, తేలిగ్గా ఉందా లేదా, దీని వినియోగం, దీంట్లో ఉండే సమస్యలు ఏంటనేది తెలుసుకుని తర్వాత మీరు పర్చేజ్ చేసుకుంటే కనుక మీకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.